నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం ఏం సాధించింది, ఏం కోల్పోయింది అనేది సోషల్ మీడియాలో రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా విన్ అయిందా, లూజ్ అయిందా, అసలు ఎందుకు భారతదేశం ఒకేసారి ఆ ఉద్రిక్త పరిస్థితులను నివారించగలిగింది, యుద్ధం నుంచి ఎందుకు బయటికి రాగలిగింది, రకరకాల మాటలు, రకరకాల వ్యక్తులు, దీంట్లో రాజకీయాలు కూడా. సో మోదీ గారు కావాలని యుద్ధం ఆపేశారని ఒకరు, 1971లో యుద్ధానికి ఇప్పుడు జరిగిన సంగ్రామానికి లింక్ పెడుతూ మరొకరు ఇష్టానుసారం మాట్లాడుతారు. అసలు నా దృష్టిలో ఒక జర్నలిస్ట్గా ఈ యుద్ధం విషయం కానీ, ఆపరేషన్ సింధూర్లో కానీ మనం ఎంతవరకు విజయవంతం అయ్యాము అనే దానికి ఈ వీడియో చేస్తున్నాను. మీ అభిప్రాయాలు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా భావనలో అయితే ఒక జర్నలిస్ట్గా భారతదేశం ఒక తెలివైన యుద్ధం చేసింది. తెలివైన యుద్ధం, ఇక్కడ దీనిని గమనించాలి. ఎందుకు తెలివైన యుద్ధం చేసింది అని నేను చెప్తున్నానంటే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం కేవలం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తున్నాం, అంతేగాని పాకిస్తాన్ మీద కాదు అని గట్టిగా సందేశం ఇచ్చాం. వాళ్ళందరినీ చక్కగా మేము మా దేశంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టాం అని చెప్పగలగడమే కాదు, భారతదేశంలో కూర్చొని మనం 100 కిలోమీటర్ల అవతల ఉన్న బహవల్పూర్ కానీ, ముజీద్ కానీ ఇలాంటి ఉగ్రవాద శిబిరాలని కూల్చివేయడం కాదు, మౌలానా మసూద్ అజార్ లాంటి ఒక కరుడు గట్టిన తీవ్రవాది యొక్క కుటుంబంలో 10 మందిని లేపేయగలిగాం. దీంతో పాటు ఇంకా ఎన్నో ఉగ్రవాదుల ఆలోచనలకు కానీ, ఉగ్రవాద స్కెచ్లకు కానీ కారణమైన ఉగ్రవాద యూనివర్సిటీలు మనం నేల కొరిగేలా చేసాం. బహవల్పూర్లో అలాంటిదే. సో 100 కిలోమీటర్ల దూరం వరకు భారతదేశంలోంచి, అంటే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా భారతదేశం నుంచి అధునాతనమైన మిసైల్స్ని ఉపయోగించి అంత నష్టం చేకూరుస్తారు, భారతదేశం దగ్గర ఇంత పవర్ ఉంది అని తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా లెక్కలు వేయలేపారు. మన బలాన్ని ప్రపంచానికి చూపించగలం, మన దగ్గర ఉన్న ఆయుధ బలాన్ని కానీ, వైమానిక బలాన్ని కానీ మనం చూపించగలం. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చేయగలిగాం, పాకిస్తాన్కి ఎంత నష్టం చేకూర్చాం. సో ఉగ్రవాద శిబిరాలను మనం కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ మన మీదకి దాడికి తెగబడింది. ఉగ్రవాదుల్ని మేము పెంచి పోషిస్తున్నాం అని ప్రపంచానికి పాకిస్తానే స్వయంగా ఒప్పుకుంది అక్కడ. సో దాని తర్వాత వాళ్ళు మన మీద డ్రోన్లు, మిసైల్స్ వేశారు. మనం ప్రతిగా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ కేంద్రం అంటే చాలా పెద్దది. ఎందుకంటే వాయుసేన ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాడి చేస్తే దేశం మీద ఎయిర్ డిఫెన్స్ సెంటర్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. వాయుసేన మిసైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ నిర్వీర్యం చేయాలి. సో దీనిని పూర్తిగా మనం లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ కేంద్రాన్ని, అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేస్తాం. సో ఇది చాలా పెద్ద విషయం. సో ఇంకో విషయం ఏంటంటే, పశ్చిమాన మనం ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా కరాచీ పోర్టును మొత్తం ధ్వంసం చేసాం. ఇది చాలా పెద్ద విషయం. పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థికంగా కుంగిపోయింది, కుదేలైంది. సో ఇప్పుడు పోర్టును కట్టాలంటే 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి. సో అంత డబ్బు వాళ్ళు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కట్టే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. సో ఇది ఆర్థికంగా చాలా గట్టి దెబ్బ కొట్టాం. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ఏంటంటే, అవసరం అయితే పాకిస్తాన్ అణువారి హెడ్లు ఉన్నాయి, అణువారి హెడ్ల దగ్గర కూడా మనం వెళ్ళి అత్యాధునిక క్షిపణి దాడులు చేయగలం అని నిరూపించగలిగాం. అది జరిగింది. అణువారు హెడ్ల దగ్గర కూడా భారత్ వెళ్ళగలిగింది, తన మిసైల్స్ని వేయగలిగింది. సో ఇది 3వ విషయం. సో ఇంకో విషయం ఏంటంటే, మన మిసైల్స్ యొక్క శక్తి, పవరు, హైపర్సోనిక్ మిసైల్స్ని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్లో 2 పర్యాయాలు 4.0 అంటే 4 రెక్టర్ స్కేల్ మీద 4 నమోదయ్యే భూకంపాలు వచ్చినాయి 2 సార్లు. అది మనకు ఎవరికి తెలియదు, పాకిస్తాన్లో అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుసు. సో అంటే మన భారత శక్తి ఎంత గట్టిదని మనం చెప్పగలిగాం. పాకిస్తాన్కి చాలా బలంగా తాకింది. సో 4వది ఏంటంటే, మన మీదకి వైమానిక దాడులు వస్తే S-400 సుదర్శన చక్రం పేరుతో ఎంత గట్టిగా తిప్పికొట్టగలం, మన దాడుల్ని ఎంత గట్టిగా తిప్పికొట్టగలం. ఒక డ్రోన్ కానీ, ఒక మిసైల్ కానీ, ఒక యుద్ధ విమానం కానీ మన భారతదేశం మీద ఎగిరినప్పుడు మనం శత్రువుకి ఎంత గట్టి జవాబిస్తాం. మన దగ్గర ఎంత ఆధునికమైన S-400 సుదర్శన చక్ర క్షిపణులు ఉన్నాయి, మనం ఎయిర్ డిఫెన్స్ని ఎంత చక్కగా చేసుకోగలం అని చూపించగలం. ప్రపంచం అంతా కూడా చూపించగలం. ఇవన్నీ కూడా మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసిన అతి తక్కువ టైంలో చేసిన విధ్వంసం తాలూకా గుర్తుల మాట నేను చెప్పాడు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చేసాం. సో ఐసీయూలో ఉన్న పాకిస్తాన్ని, ఆ ఐసీయూలో ఉన్న వ్యక్తి మీద మనం దాడి చేస్తే ఎలా ఉంటుందో అదే పరిస్థితి పాకిస్తాన్ ఉంది. ఐసీయూలో ఉన్న వ్యక్తిని దాడి చేస్తే అది యుద్ధతంత్రం ఏమవుతుంది. సో పాకిస్తాన్ అమెరికాను కోరడం, అమెరికా కొన్ని ఆంక్షల నేపథ్యంలో కొన్ని విషయాలను చెప్పి భారతదేశాన్ని ఒప్పించడం, భారతదేశాన్ని మధ్యవర్తిత్వం చేయడం. సో దానికి ఒప్పుకున్నాం. ఎందుకంటే సరే, 2 దేశాల మధ్య
ఎప్పుడు యుద్ధం చేసినా రెండు దేశాలు నష్టపోతాయి. సో దీనిని మరింత ముందుకు చాలామంది అంటున్నారు ఈ కీలకమైన టైంలో పీఓకేనో లేకపోతే పాకిస్తాన్ ఆక్రమించుకోవాల్సిందని. సో పాకిస్తాన్ను పీఓకేనో ఆక్రమించుకుంటే వెంటనే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. చైనా కానీ ఇప్పుడు టర్కీ కానీ ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఊరికినే ఉండవు. ఎందుకంటే ఒక శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేస్తే దాని మద్దతు దేశాలు, దాని మద్దతు తెలిపే దేశాలు వెంటనే యుద్ధానికి వస్తాయి. చైనా కాడికి మళ్ళీ ఒకవైపు నుంచి భారతదేశం మీద యుద్ధంకి వచ్చి పాకిస్తాన్ మరోవైపు నుంచి యుద్ధానికి వస్తే భారతదేశం తట్టుకోవడం చాలా కష్టం. సో సగటు పౌరుడి యొక్క జీవనం చాలా అస్తవ్యస్తం అవుతుంది. సో ఇది కీలకమైనది. సో దీనిని తప్పించుకోవడానికి లేకపోతే చైనా ఎంటర్ కాకుండా మనం నిరోధించడానికి వెంటనే అమెరికా చెప్పినట్లుగా అమెరికా మధ్యవర్తిత్వం మనకి మిత్రుడిగా ఉంటున్న అమెరికాని ఒప్పించగలిగి ముందుకొచ్చి ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, ఆల్రెడీ చావు దెబ్బ తీసాం, మేము ముందుకొచ్చాం, మేము కాల్పులు విరమణకి ఒప్పుకుంటున్నాం. అంటే ఇది తెలివైన నిర్ణయం. అంటే చావు దెబ్బ వరకు మనం తీసుకెళ్ళాం. మళ్ళీ ఇంకో దేశం పాకిస్తాన్కి మద్దతు తెలపకుండానే మేము ఉగ్రవాదుల మీద దాడి చేశామని చెప్పగలిగాం. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం, తెలివైన విజయం సాధించాం అని అయితే నేను బలంగా నమ్ముతున్నాను, చెప్పగలుగుతున్నాను. సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు, కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక తెలివైన అద్భుతమైన చర్య. అందులోనూ భారతదేశం వచ్చే 2-3 ఏళ్లలో నెంబర్ 3 ఎకనామికల్గా నెంబర్ 3 పొజిషన్కి వెళ్తున్న తరుణంలో యుద్ధం ఎప్పుడు దేశానికి మంచిది కాదు. పాకిస్తాన్ మనం ఎంత దెబ్బ కొట్టాం అనడానికి నిన్న సోమవారం స్టాక్ మార్కెట్ ఒకేసారి సుమారుగా 2800 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. అంటే ఎంత బలమైన దెబ్బ కొట్టి మనం మదుపరులను కానీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగాం అంటే భారత్లో ఎంత మాకు రక్షణ ఉందని వాళ్ళు భావిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా మనం భారతదేశాన్ని ఎంత భద్రంగా ఎంత తెలివిగా యుద్ధం నుంచి బయటకు రాగలిగాం అన్నదానికి ప్రతిగా నిలిచాయి. ఇంకోసారి నేను మోదీ గారి యుద్ధ తంత్రం గురించి నేను మళ్ళీ ఇంకోసారి శభాషాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ.